ప్రాంతాన్ని గాని ఒక గ్రామాన్ని గాని ఎవరో ఒకరు శాసించే పరిస్థితుల్లో ఉంటారు. వారు నాయకుడైనా కావాలి, పాలకుడైనా కావాలి. కానీ ఆ గ్రామాన్ని మాత్రం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ శాసిస్తుంది. తను చెప్పేదే వేదం, తను అన్నదే శాసనం. ఎదురు తిరిగే వారికి ప్రభుత్వం నుండి ఏ చేయూత అందకుండా చేయడం ఆమె పద్ధతి. తోడు సిపిఎఫ్ ఉద్యోగి కూడా ఆమె ఇంటివారే కావడం మరింత దాష్టికాలకు పాల్పడుతుంది. శ్రీకాకుళం జిల్లా బాలకృష్ణపురం పంచాయతీ మునివద్ర గ్రామానికి సిపిఎఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దాట్ల గౌరీ గురించే మనం చెప్పుకుంటుంది. ఏకకాలంలో అటు ఫీల్డ్ అసిస్టెంట్, సిపిఎఫ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ గ్రామాన్ని శాసిస్తుంది గౌరీ. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి పేద తెలుగింటి ఆడపడుచులకు అందాల్సిన పసుపు కుంకుమ పథకం ఆ గ్రామస్తులకు అందాలంటే తప్పనిసరిగా కమిషన్ కావాలంటూ డిమాండ్ చేస్తుందని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. మాది లక్ష్మీపురం, నా పేరు కోటమోయినమ్మ. మాది శివశంకర్ గ్రూపు 6,500 పంచుకున్నాము. పంచుకున్నప్పుడు గౌరమ్మ అన్నది నాకు 200 తీసి ఇవ్వాలని అన్నది. దాంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ గౌరమ్మ. పశువు కుంకుమ డబ్బులు గవర్నమెంట్ వేసినవనేసి 10,000 రూపాయలు ఉచితం వచ్చాయనేసి మీ మేలు తీసుకుంటే మా అమ్మ తీర్మానం రాస్తున్నాను, మీరు వెళ్తున్నారో మరి మీరు 200 ఎత్తాలా అన్నది. అన్నప్పుడు 200 అయితే తగసం అయిపోద్ది, ఎవరు ఇస్తారో ఎవరో గుప్పు మొత్తం సగా కనుక్కుంటాము చెప్తాము అని అన్నాము. 200 దేనికి? 200 దేనికి చెప్పు. దేనికి అని మేము దేనికైనా అడిగితే తీర్మానం రాస్తున్నాము, మరి చెరువు నుంచి పని వదిలంగానే వెళ్తున్నారు, ఆప్షన్లు అయితే అవుతున్నారు, ఆజుర్లు అయితే అవుతున్నాయి, మరి ఆయన గురించి మీరు సగం తీసుకోండి, నాకు సగం ఇవ్వండి అంది. అన్నప్పుడు మేము వెళ్ళాం గూపులు చెప్పాము. సర్దుకున్నప్పుడు చెప్పగానే మా గూపుడాలు కావును పట్టించారు. పట్టిస్తే అందరూ 2 ఇదిలో సగా ఉన్నారు, ఆవిడగా నెత్తిబడి చేసిస్తారు, మేము ఆ టైం ఎత్తిబడి చేస్తాను. కానీ ఇప్పుడు మరి మా గూపులో నేను ఎత్తిబడి చేయను అని అనేసి నేను మాత్రం మా గూపులు రూపాయి ఇంకా అడగలేదు. గూపులకు మాత్రం చెప్పాను, అది మాకు చెప్పింది, నేను గూపులకు చెప్పాను. మా ఊరు ములపద్ర. మాకు చంద్రబాబు నాయుడు పశు కుంకానికి 10,000 వేశారు. 10,000 వేస్తేనే మేము తీస్తే తీర్మానం రాసింది ఫీల్డ్ అసిస్టెంట్ గౌరీ గారు. అంటే మాకన్నది 200 తీసివ్వమన్నది. తీసింటే ఏనికి అన్నాము. అంటే 2,500 3,000 తీర్మానం రాశాను కదా, మరి ఇంకా 4 నెలలతో 4,000 తీర్మానం నేను రాయను, నాకు ఇస్తేనే రాస్తాను, లేకపోతే నేను రాయను అంటే మేము తీసి ఇచ్చేసాము అంతే. అటు ఫీల్డ్ అసిస్టెంట్ గా పనికి ఆహార పథకం క్రింద పనిచేస్తున్న పేదల వద్ద నుండి 100 రూపాయల నుండి 500 వరకు మొక్కుపిండి వసూలు చేస్తుందని బాధితులు వాపోతున్నారు. మునిపద్ర, నా పేరు నాగమ్మ, మా గ్రూప్ పేరు గాంధీ. మేము 13 గ్రూప్లో ఉన్నాము. వాళ్ళ కాడ 150 కలెక్షన్ చేసాము. అవి గౌరమ్మ కలెక్షన్ చేయమన్నది. వెళ్ళిన వాళ్ళకి 1000 రూపాయలు తీసుకోండి, నాకు 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అన్నది. దేనికి 1000 రూపాయలు తీసుకోవడం? దేనికి మాకు తెలియదు. అన్ని గ్రూపులు ఇవ్వగానే మేము కూడా కలెక్షన్ చేసాము అంతవరకు. అసలు దేనికి కలెక్షన్ చేస్తున్నారో కూడా మీకు తెలియదు? నా పేరు మా సంఘము సంతోష్ మాత. మరి తక్కువ 50,000 మాకు వచ్చింది. అందులో 200 కలెక్షన్ చేయమన్నది. మా వాళ్ళు కోపం అయిపోయారు, అందరికి చెప్పుకొని చేయగానే 150 కలెక్షన్ చేశారు. 200 దేనికి కలెక్షన్, 150 దేనికి కలెక్షన్? 200 చేయమన్నది. దేనికి? గౌరీకి. దేనికోసం చేయమన్నది? రాయడానికి 200 చేయమన్నది. ఎవరమ్మా? గౌరీ, సిఎఫ్ గౌరీ. మరి చేసాము. ఆఖరికి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లో కూడా 200 రూపాయల వరకు బలవంతంగా అడిగి తీసుకుంటుందని విద్యార్థులు అంటున్నారు. నా పేరు కోట ఆనంద్, మాది మునిమద్ర. అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రవేశపెట్టారు, 10,000 పశు కుంకుమని. అయితే మా ఊర్లో ప్రతి ఒక్కరికి 10 పశు కుంకుమలు అందరికీ ఫస్ట్ 2,500 తర్వాత 3,500 వచ్చాయి. అయితే వచ్చిన దాంట్లో ఏంటంటే మా ఊరు దాట్ల గౌరు సిఎఫ్ గారేమైనా అయితే వచ్చిన దాంట్లో మాకు కమిషన్ ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ 4,000 వచ్చి 4,000లో మేము మీకు సంతకం పెట్టము, మీకు ఆ అగ్రిమెంట్ అనేది మేము రాయము, మీకు వచ్చినా మీకు రావు అవి. ఒకవేళ ఎవరైతే ఎవరో వాళ్ళకి ఈ గ్రూపులు ఏ గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి డబ్బులు రానేమో, తర్వాత ఆ గ్రూప్ నుండి బయటికి వెళ్ళేస్తామనేసి ఒక బెదిరింపు అయితే అందరికి ఇచ్చారు. అయితే దీనికి యువత అందరూ ఒకటయ్యి అసలు 200 ఎందుకు అడుగుతున్నారండి సీరియస్ మార్నింగ్ అందరూ మీటింగ్ పెట్టుకొని చెరువు రావడం జరిగింది. మాకు అందరూ ప్రతి ఒక్కరికి అడిగాము, చాలామందికి అడిగితేనంటే మాకు దాట్ల గౌరు సిఎఫ్ గారేమో
200 అడుగుతున్నారో ఎందు గురించి అడుగుతున్నారో తెలియదు అంటే మేము అందరం దాట్ల గౌరీ గారికి అడగడం జరిగింది. దాట్ల గౌరీ సంబంధం ఏంటి చెప్పిందంటే మేము 200 నేను ఎవరికి అడగలేదంటే వీళ్ళందరూ మళ్ళీ చెప్పారు 200 అడిగింది మాకు, మేము అందరం ఇచ్చాం కూడా అంతే. ఎందుకు ఇచ్చారని అడిగితే అభయస్థం అని చెప్తుంది. అయితే ఒక పశువు కుంకుమ డబ్బులు అనేది అభయస్థంకి ఎందుకు కడతారో మాకైతే అర్థం కాలేదు. అయితే అభయస్థం మేము డబ్బులు అంటే అభయస్థము వీళ్ళందరూ 380 కట్టాలి. అయితే దానికి లింక్ పెడుతుంది ఏంటంటే మాకు ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏంటంటే అండర్స్టాండింగ్ ఒకలాగా అయ్యి డబ్బులు మొత్తం దోచుకుంటుంది. ఇది ఇప్పుడు నుంచే కదా, బాత్రూమ్కి ఒకవేళ బాత్రూంలో అయితే బాత్రూమ్ నుంచి 500 తీసుకుంటుంది, బాత్రూమ్ డబ్బులు ఇస్తే బాత్రూమ్ తీసుకుంటుంది. తర్వాత ఊర్లో ఏదైనా పని ఉంటే స్వతహాగా వెళ్ళి దానికి చేయాలి. ఒకవేళ చెరువు పనిలో ఏదైనా పని ఉండదు అంటే చెరువు పనిలో నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేయించుకొని చెరువు పని నుంచి ఆపించి వాళ్ళ ఇంట్లో పని చేయించుకుంటుంది. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ప్రెజెంట్ ఉంటుంది. ఈరోజు మా ఊళ్ళో కావిడ 10 రోజులు బట్టి పనికి రావట్లేదు, మా ఊళ్ళో కావిడ 10 రోజులు బట్టి పనికి రావట్లేదు. కానీ డైలీ వాళ్ళ ఇంట్లో పని చేసుకొని దానికి స్కూల్ అనేది నడుస్తుంటుంది అనమాట. ఇక్కడ వచ్చిన ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా ఒక వాళ్ళకి ప్రెజెంట్ ఉండదు. తర్వాత వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే వదలదు, యువత ఇంటికి వెళ్ళిపోతే రేపు ఆబ్సెంట్ అనేసి ఖచ్చించి ఇక్కడ పెట్టిస్తాం. దీనికి యూత్ అంతా ఒకటయ్యి మేము ఇది అలాగే ఆపాలి, ఇదో ఈ ప్రాబ్లం అయ్యి ఇక్కడతో ఆపేసి ముందు జరగకుండా దాట్ల గౌరు సిఎఫ్ మా మునుభద్ర సిఎఫ్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆమె 2 ఆమె చేస్తుంది. ఇక మీదట మా ఊర వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లందరిది ఎలాగైనా దాట్ల గౌరి గారికి మేము ఈ ఫీల్డ్ని తీసేయాలని ఒక కాన్సెప్ట్. అందరూ దీనికి సమ్మతంగా ఉన్నారు. దీనికి పెద్దలు తర్వాత కలెక్టర్ గారు ఇలాంటి పర్మిషన్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. మనకి మీడియా సపోర్ట్ కూడా కావాలి దీనికి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్ చాలా జరిగాయి మా ఊళ్ళో. ఇలాంటి 100-200 చెరువు పనులు కానీ చెరువులను రాకపోతే డబ్బులు 100 వచ్చాయి అనుకో, 100 వస్తే నీకు జాబ్కి రాకపోతే చెరువు పనికి రాకపోతే 50 నీకు ఇస్తాము, 50 నేను తీసుకుంటాను, నీకు ప్రెజెంట్ నేను వేస్తాను, నాకు 50 ఇస్తావా అని అగ్రిమెంట్ కూడా చేయించుకుంటుంది. ఇలాగ చాలా జరుగుతుంది. జాబ్ కార్డ్స్ అయితే జాబ్ కార్డ్స్ తీసుకుంటుంది. తర్వాత పెద్దకి చెరువు పనికి ఒక బిల్డింగ్ అంత ఇవి వచ్చాయి రాయిలు, అవేమో మనిషి మోయించుకొని వెళ్తున్నారు. దానికి వెహికల్ పెట్టకుండా ఒకదాని నుంచి ఇంకో దానికి మోయించుకొని వెళ్తున్నారు. అవి ఈ చెరువు పనులు వాళ్ళతోనే చేయించుకుంటుంది. వాళ్ళ ఇంట్లో ఏ పని అయినా చెరువు పనులతో చేయించుకుంటుంది, వాళ్ళకి ప్రజెంట్లు వేసుకుంటుంది. తర్వాత ఎవరైతే దానికి నచ్చట్లేదో వాళ్ళని ఇది చెరువు పని లేకుండా చేయించేస్తుంది కూడా. యూత్కి స్కాలర్షిప్ మాకు 1200 వస్తాయి. 1200 ఏంటంటే దానికి 200 ఇవ్వాలి, మేము 1000 రూపాయలు తీసుకోవాలి. ఆ విధంగా అగ్రిమెంట్లు కూడా జరుగుతున్నాయి. మాకు స్కాలర్షిప్ అనేది అగ్రిమెంట్లు అవుతున్నాయి అంటే రాతపూర్వకంగా ఏం లేదు. వాళ్ళగా నీకు ఇప్పుడు ఈసారి కానీ 1200 కానీ ఇవ్వలేదు, అంత 200 కానీ ఇవ్వలేదు అనుకో, నీకు నెక్స్ట్ తారీఖు మేము పెట్టము అనేసి ఒక విధంగా చెప్తుంది. ఈ విషయం తెలిసి మీడియా వెళ్లి వార్తలు చేస్తుంటే మీడియాని ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నించడం విశేషం. స్థానిక పెద్దల అండతో ఈమె ఇలా ప్రవర్తిస్తుందని స్థానికులు అంటున్నారు.